వ్లాగ్ ఏంటంటే నా జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దాం రండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ వడ్డానం అయితే సెట్లోది. సో ఇదైతే కంప్లీట్ వైట్ స్టోన్స్ వచ్చింది. ఇదైతే నా ఎంగేజ్మెంట్ జ్యువెలరీ ఈ వడ్డానం. అండ్ దీనికి సెట్ వచ్చేసి ఇది నెక్ సెట్. సో ఇదైతే ఒక్కటి వేసుకుంటే చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. సో నేను ఇది ఒక్కటే కొనుక్కున్నాను, ఇంకా ఎక్స్ట్రా ఏం పర్చేస్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పాపిడి బిళ్ళ. ఇది కూడా ఈ సెట్లోదే. నాకైతే ఈ గ్రీన్ కలర్ అనేది నాకు దొరకలేదు, అందుకని చెప్పేసి నేను లైట్ గ్రీన్ కొన్నాను. సో ఇదైతే పాపిడి బిళ్ళ ఇలా సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ సెట్కి నాకు ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, బట్ నాకు పెద్దవైపోతాయేమో అని చెప్పేసి నేనైతే ఇవి తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. సో నేనైతే ఇట్లా మ్యాచ్ చేసా, ఆ సెట్కి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ చేశాను. చూసారా బాగున్నాయి కదా. సో నాకైతే ఈ సెట్ అయితే అనిపించి ఇది అయితే పర్చేస్ చేశాను. నెక్స్ట్ నాది నేనైతే ఫస్ట్ లుక్ ఏంటంటే నాది హాఫ్ శారీ. సో హాఫ్ శారీ మీదకి నాకు ఈ నెక్ సెట్, సింపుల్గా ఈ నెక్ సెట్ బాగుంటుంది అని చెప్పేసి ఈ నెక్ సెట్ అయితే పర్చేస్ చేశాను ఎంగేజ్మెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ దానికి మ్యాచ్. చూసారా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ సో నా ఎంగేజ్మెంట్కి అయితే నేనైతే ఇవి వేసుకున్నా. మీకు పిక్స్ అండ్ వీడియోస్ అయితే నేను ఇన్ కేస్ కుదిరితే అయితే నేను ఖచ్చితంగా పెడతాను పిక్స్ అండ్ వీడియోస్. నా దగ్గర అంత అవుట్పుట్ అయితే ఇంకా రాలేదు. సో నేను నాకు దొరికిన మట్టుకు అన్నీ పెడతాను, ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇదైతే నేను నార్మల్గానే పర్చేస్ చేశాను, ఏం అకేషన్కి అయితే కాదు. సో వచ్చేసి ఈ పాపిడి బిళ్ళ. ఇదైతే నా వెడ్డింగ్ పాపిడి బిళ్ళ. సో నేను నా వెడ్డింగ్కి అయితే ఈ పాపిడి బిళ్ళ వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వడ్డానం. చూసారా చాలా హెవీగా ఉంటుంది ఈ వడ్డానం అయితే. అండ్ నేనైతే వెడ్డింగ్కి నాకు కంప్లీట్ గోల్డ్ లుక్లో వెళ్దామని చెప్పేసి నేనైతే ఇదైతే పర్చేస్ చేశాను. సో నాకైతే ఈ వడ్డానం చాలా అంటే చాలా నచ్చుతుంది. చూసారా ఎంత బాగుందో. ఈ పర్ల్స్ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వడ్డానం. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఇవి కూడా నేను బేగం బజార్లోనే కొన్నాను. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా. సో నేనైతే ఇది మిడిల్ వేసుకుని, సో సైడ్ అనేది నాకు మ్యాచింగ్ అయ్యేవి నేనైతే బ్యాంగిల్స్ వేసుకున్నా నా వెడ్డింగ్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈ హారం. ఇది ఏం అకేషన్ లేదు, బట్ నేనైతే పర్చేస్ చేశాను. నాకు నచ్చి సేమ్ గోల్డ్ లాగానే ఉంది కదా, కానీ గోల్డ్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్, ఎప్పుడైనా అంత హెవీ కాదు, నార్మల్ ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఈ వడ్డానం, సింపుల్ వడ్డానాన్ని అయితే నేను వేసుకుంటాను. మ్యాక్సిమం ఎక్కువ ఇదే పెట్టుకుంటాను. సో నా దగ్గర ఉన్న వడ్డానం ఇది సింపుల్ది ఇట్లా. ఇదైతే అన్ని అకేషన్స్కి మ్యాచ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలాంటిది ఒకటి పర్చేస్ చేసా. ఇది కాస్ట్ కూడా చాలా అరౌండ్ నాకు 500 అట్లా పడింది. బాగుంది కదా. అండ్ కమింగ్ టు మై రిసెప్షన్ జ్యువెలరీ. సో సింపుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఇది బేగం బజార్లోనే తీసుకున్నాను. నా ఫ్రాక్ ఏంటంటే బ్లూ కలర్. సో అందుకని చెప్పేసి నేను బ్లూ కలర్ది నెక్ సెట్ తీసుకున్నా. మీకు అక్కడ ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు వీడియోలో, బట్ ఇదైతే బ్లూ కలర్ బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఆ సెట్కి ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. నా రిసెప్షన్ ఫ్రాక్ అయితే ఇలా నేనైతే సెట్ చేసుకున్నా. అండ్ ఈ బ్యాంగిల్స్. సో నా ఫ్రాక్కి నేను ఈ త్రీతో నేనైతే నా రిసెప్షన్ లుక్ కంప్లీట్ చేశాను.
గాయస్, ఇవైతే నా కంప్లీట్ జ్యువెలరీ కలెక్షన్. సో నన్ను ఒకళ్ళు కామెంట్ సెక్షన్లో అడిగారు చూపించమని చెప్పేసి, సో నేను అందుకని చెప్పేసి ఈ వీడియో చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే నాకు ఈ వీడియో చేయడానికి టైం దొరికింది. సో ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంజులాస్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.